గుండె నిండా గుడిగంటలు సీరియల్లో ఈ రోజీ ఎపిసోడ్ మాత్రం మామూలుగా లేదు. ఒక పక్క రోహిణి చేసిన మాస్టర్ దొంగతనం, ఇంకో పక్క ఫ్యామిలీ మొత్తానికి మనోజ్ పెట్టిన కుచ్చిటోపి. వీడెవడండి బాబు, మనోజ్ కంటే పెద్ద స్కామర్లా ఉన్నాడనిపించేలా డైరెక్టర్ ముక్కోటి ముకుందా ఎంట్రీ. అసలు సెట్స్లో బాలూకి డైరెక్టర్కి జరిగిన ఫైట్ ఏంటి, లాస్ట్లో మనోజ్ 2 లక్షల సీక్రెట్ ఎలా బట్టబయలైంది, ఈ రోజు వీడియోలో పాయింట్ టు పాయింట్ డీటెయిల్గా చూసేద్దాం. ఎక్కడా స్కిప్ చేయకండి, క్లైమాక్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే. ముందుగా మన మీనా ట్రాక్ చూస్తే, ఇంటి ఆర్థిక పరిస్థితిని మార్చడానికి పూల డెకరేషన్ బిజినెస్ స్టార్ట్ చేసింది. దీనికి మన బాలు ఫుల్ సపోర్ట్ ఇస్తూ సోషల్ మీడియాలో ప్రమోట్ చేయమన్నాడు. ఇక్కడే శృతి ఎంట్రీ ఇచ్చి మీనాని ఒక మోడర్న్ లుక్లోకి మార్చేసింది. మీనా ర్యాంప్ వాక్ యాడ్ షూట్ చూస్తుంటే భలే అనిపించింది. ఇదే గ్యాప్లో బాలు మీనాని చూపిస్తూ ముంబై నుంచి వచ్చిన నా కొత్త లవర్ అని చెప్పడంతో ప్రభావతికి గుండె ఆగినంత పనైపోయింది. తర్వాత అది మీనానే అని తెలిసి ఊపిరి పీల్చుకుంది. ఇక్కడ బాలు కామెడీ టైమింగ్ సూపర్ అనిపించింది. ఇక అసలు డ్రామా రోహిణితోనే స్టార్ట్ అయింది. ప్రభావతి కేస్ వెనక్కి తీసుకోవడానికి 2 లక్షలు తీసుకుందని రోహిణికి తెలిసిపోయింది. ఇంకేముంది, గుణగాడి టార్చర్ తట్టుకోలేక తన ఫ్రెండ్ విద్య సాయంతో ప్రభావతిని డాన్స్లో బిజీగా ఉంచి ఆ 2 లక్షలు కొట్టేసింది మన రోహిణి. తీసుకెళ్లి బుణకిచ్చేసింది. ఇక నా సమస్య తీరిపోయింది అని సంబరపడింది. కాని గుణా దినేష్ ఇద్దరూ కలిసి రోహిణిని మరింత దోచుకోవాలని కొత్త ప్లాన్ వేస్తున్నారు. పాపం రోహిణికి ముందు ముందు పెద్ద గండమే ఉంది. ఇక మెయిన్ ట్రాక్లోకి వస్తే, మనోజ్ వాళ్ల ఫర్నిచర్ షాప్కి యాడ్ చేయాలని ముంబై నుంచి ముఖేష్ కాల్ చేస్తాడు. ఫ్యామిలీ మొత్తాన్ని యాడ్లో నటింపచేస్తే కపుల్కి 50,000 చొప్పున, అంటే మొత్తం 2 లక్షలిస్తానని చెప్తాడు. కాని మన కన్నింగ్ మనోజ్ ఈ డబ్బుల విషయం ఇంట్లో చెప్పకుండా ఫ్రీగా యాడ్ చేస్తున్నామని అబద్ధం చెప్తాడు. రోహిణికి ఈ విషయం తెలిసి, నేను 2 లక్షలు దొంగలిస్తే నా మొగుడు ఇంకో 2 లక్షలకి స్కెచ్ వేశాడు, నాకు కరెక్ట్ మొగుడే దొరికాడు అని మురిసిపోతుంది. ఇక యాడ్ కోసం ఇంట్లో వాళ్లందర్నీ ఒప్పించే క్రమంలో మీనా ప్రభావతికి ఇచ్చిన కౌంటర్లు మాత్రం ఈ ఎపిసోడ్కి హైలైట్. మనోజ్ డబ్బులు అడిగినప్పుడు, నా నగలు తాకట్టు పెట్టినప్పుడు మీరేం తెలియనట్టు నటించలేదా అని మీనా అడిగిన ప్రశ్నకు ప్రభావతి దగ్గర ఆన్సరే లేకుండా పోయింది. అందరూ కలిసి షూటింగ్కి వెళ్తే అక్కడ డైరెక్టర్ ముక్కోటి ముకుంద పెట్టిన టార్చర్ అంతా ఇంతా కాదు. ముందే బాలు కోపాన్ని కంట్రోల్ చేయడానికి మీనా బాలు చాలు అని కోడ్ వర్డ్ ఫిక్స్ చేసింది. ఆ డైరెక్టరేమో ఫ్యామిలీని ఏ, బి, సి క్లాసులుగా విడదీసి బాలు మీనాలను తక్కువగా మాట్లాడతాడు. ఒక దశలో సత్యం మీద కూడా అరిచేసరికి బాలుకి చిర్రెట్టిపోతుంది. ఫ్రీగా నటిస్తుంటే నీ ఓవర్ యాక్షన్ ఏంటి అని బాలు అడిగేసరికి డైరెక్టర్ టెంపర్ లూజై అస్సలు బాంబ్ పేలుస్తాడు. ఎవరు ఫ్రీగా నటిస్తున్నారు, ఈ యాడ్ కోసం 2 లక్షలు ఖర్చు చేశారు, ఒక్కొక్కరికి 25,000 ఇస్తున్నారు అని డైరెక్టర్ చెప్పగానే ఫ్యామిలీ మొత్తం షాక్ అయ్యి మనోజ్ వైపు చూస్తారు. అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అయింది. సో అది సంగతి. డైరెక్టర్ దెబ్బకి మనోజ్ అడ్డంగా బుక్ అయిపోయాడు. ఇప్పుడు నాకొచ్చిన పెద్ద డౌట్ ఏంటంటే, మనోజ్ చేసిన ఈ 2 లక్షల మోసం గురించి తెలిసాక బాలు రియాక్షన్ ఎలా ఉండబోతోంది, మనోజ్ని బాలు ఎలా ఆడుకోబోతున్నాడు, మీకేమనిపిస్తోంది? ఫాస్ట్గా కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఈ ఎపిసోడ్ రివ్యూ మీకు నచ్చితే వెంటనే లైక్ కొట్టండి. మన పబ్లిక్ స్క్వేర్ ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ సీరియల్ అప్డేట్స్ రోజు వస్తూనే ఉంటాయి, కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ అప్డేట్తో కలుద్దాం. బాయ్ బాయ్.